ఒక మామూలు నీళ్ల బాటిల్ దీని వెనుక ఏకంగా 40,000 కోట్ల రూపాయల యుద్ధం నడుస్తోందంటే నమ్ముతారా? అవును, దేశంలోనే అత్యంత ధనవంతుడు ఇప్పుడు మనకి నీళ్లు అమ్మగానికి మార్కెట్లోకొచ్చేశారు. ఒకవైపు 60 ఏళ్ల అనుభవం ఉన్న బిస్లరీ, ఇంకోవైపు రిలయన్స్ అండతో వచ్చిన కొత్త ప్లేయర్ క్యాంపా షోర్. ధర చూడండి, ఏకంగా 25% తక్కువ. ఇది మామూలు పోటీ కాదండి, మార్కెట్ మీద చేసిన ఒక దాడిలా ఉంది. మనలో ఎంతమంది షాప్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అని అడుగుతాం, ఒక బిస్లరీ ఇవ్వండి అని అంటాం కదా? అంటే ఆ బ్రాండ్ మన జీవితాల్లో ఎంతలా కలిసిపోయిందో చూడండి. జిరాక్స్లాగా, గూగుల్లాగా బ్రాండే కేటగిరీ అయిపోయింది. అలాంటి బ్రాండ్కే ఇప్పుడు సవాలెదురైంది. సో దీన్నే మనం కొత్త వాటర్ వార్ అని పిలుస్తున్నాం. కేవలం 25% ధర తగ్గించడం 60 ఏళ్లుగా ఉన్న మార్కెట్ని ఎలా కుదిపేస్తోందో చూద్దాం. ఇది మార్కెట్ రూల్స్ని మళ్లీ మొదటినుంచి రాస్తున్నట్టే ఉంది. అయితే ఇంత పర్ఫెక్ట్ టైమింగ్ ఎలా కుదిరింది? ఇది రిలయన్స్ వాళ్ల ప్లానా, లేకపోతే అనుకోకుండా జరిగిందా? అస్సలు కాదు, దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రిలయన్స్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో చూడండి. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించక కొన్ని నెలల ముందే గౌహతిలో ఒక భారీ ప్లాంట్ని రెడీ చేసి పెట్టారు. ఎప్పుడైతే జీఎస్టీ 18% నుంచి 5%కి పడిపోయిందో, ఆ తగ్గిన పన్ను ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్కి ఇస్తూ కేవలం 11 రోజుల్లో దేశవ్యాప్తంగా లాంచ్ చేసేశారు. ఇది కదా అసలైన వేగం, వ్యూహమంటే. అందరూ అనుకుంటున్నారు ఈ ఫైట్ అంతా బిస్లరీ కోసమే అని. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ మొత్తం కథలో బిస్లరీ అసలు టార్గెటే కాకపోవచ్చు. నమ్మట్లేదా? చూపిస్తాను. సరే, ఇప్పుడు మనం అసలు యుద్ధం ఎక్కడ జరుగుతోందో చూద్దాం. మన కంటికి కనిపించే బ్రాండ్ల వెనుక ఎవరూ పట్టించుకోని ఒక పెద్ద మార్కెట్ ఉంది. అదే రిలయన్స్ అసలు టార్గెట్. మనకి తెలిసిన మార్కెట్ ఇదే. బిస్లరీ, కోకాకోలా వారి కిన్లే, పెప్సీ వారి ఆక్వాఫినా, ఈ పెద్ద బ్రాండులన్నీ కలిపి ఆర్గనైజ్డ్ సెక్టర్. చూడ్డానికి వీళ్లే మార్కెట్ లీడర్స్లా కనిపిస్తారు. బిస్లరీకి ఏకంగా 36% వాటా ఉంది. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ పెద్ద బ్రాండ్లన్నీ కలిపినా మొత్తం మార్కెట్లో వాళ్ల వాటా కేవలం 20%. అవును, మీరు విన్నది నిజమే. మిగిలిన 80% మార్కెట్ అంతా లోకల్, అన్ఆర్గనైజ్డ్ బ్రాండ్ల చేతిలో ఉంది. రిలయన్స్ కన్ను పడింది ఈ 80% మీదే. మరి 80% మార్కెట్ ఎందుకు అంత వీక్గా ఉంది? ఎందుకంటే ఇక్కడ 1000కు పైగా చిన్న చిన్న బ్రాండ్లున్నాయి. బిల్సేరీ, బెల్శ్రీ లాంటి పేర్లతో జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. వీటికి పెద్దగా బ్రాండ్ వాల్యూ ఉండదు, డబ్బు బలముండదు, ఒక్కోసారి క్వాలిటీ కూడా గ్యారంటీ ఉండదు. అయినా ఈ చిన్న బ్రాండ్లు ఎలా బతుకుతున్నాయో? అంతా రీటైలర్ దయవల్లే. ఎందుకంటే లోకల్ బ్రాండ్ అమ్ముతే వాళ్లకు 100%కి పైగా లాభం వస్తుంది. అంటే ఒక బాటిల్కి 10 రూపాయల దాకా మిగులుతుంది. అదే బిస్లరీ లాంటి పెద్ద బ్రాండ్ అమ్మితే లాభం కేవలం 4 రూపాయలే. సో రీటైలర్ ఎటువైపు ఉంటాడు? సింపుల్ గదా. సో ఇక్కడ జరుగుతున్నది కేవలం వాటర్ బిజినెస్ కాదు, ఇది రిలయన్స్ వాళ్ల పక్కా డిస్రప్షన్ ప్లేబుక్. ఏ మార్కెట్లోకి వెళ్ళినా వాళ్లు ఇదే ఫార్ములా వాడతారు. సరిగ్గా జియోతో టెలికాం రంగంలో ఏం చేశారో ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నారు. ఈ ప్లేబుక్లో 5 స్టెప్స్ ఉంటాయి. చాలా సింపుల్. 1. తక్కువ లాభం, ఎక్కువ అమ్మకాలు ఉండే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. 2. ధరను దారుణంగా తగ్గించి అందర్నీ ఆకర్షించాలి. 3. రీటైలర్లకు ఎక్కువ లాభాలు ఆశచూపి వాళ్లని మనవైపు తిప్పుకోవాలి. 4. ముందుగా చిన్న చిన్న ప్లేయర్స్ని మార్కెట్ నుంచి తరిమేయాలి. 5. మార్కెట్ అంతా మన చేతికొచ్చాక నెమ్మదిగా ధరల్ని కంట్రోల్ చెయ్యాలి. సింపుల్ అండ్ పవర్ఫుల్. ఈ ఫార్ములా అర్థమైతే మీకు ఒకటి క్లియర్గా తెలుస్తుంది. ఈ వాటర్ బాటిల్ అనేది ఒక పెద్ద గేమ్లో కేవలం మొదటి అడుగు మాత్రమే. అసలు ఆట ఇంకా చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే 1 ట్రిలియన్ రూపాయలు. ఎఫ్ఎంసీజీ రంగంలో, అంటే మనం రోజూ వాడే సబ్బులు, షాంపూలు, బిస్కెట్ల మార్కెట్లో 5 ఏళ్లలో రిలయన్స్ టార్గెట్ ఇది. హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలకు ఇదొక పెద్ద వార్నింగ్ బెల్. ఒక్కసారే ఆలోచించండి, ఇదే ప్లేబుక్ని వేరే ప్రాడక్ట్స్ కూడా అప్లై చేయొచ్చు కదా. ఈరోజు వాటర్, రేపు గోధుమ పిండి, ఆ తర్వాత మసాలాలు, బిస్కెట్లు. ఇలా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎక్కడెక్కువగా ఉంటే అక్కడే ఈ వ్యూహం పనిచేస్తుంది. ఓకే, కస్టమర్కి తక్కువ ధరకే నీళ్లు దొరుకుతున్నాయి కదా, అంతా మంచే జరుగుతోంది అని అనుకోవచ్చు. కానీ మనం గమనించని కొన్ని ఖర్చులు దీని వెనక ఉన్నాయి. ఈ చౌక ధర కోసం మనం నిజంగా ఏం కోల్పోతున్నాం? బిజినెస్ భాషలో దీన్ని పెనెట్రేషన్ ప్రైజింగ్ అంటారు.
అంటే మార్కెట్ని దక్కించుకోవడం కోసం మొదట్లో నష్టాలు భరించడానికైనా సిద్ధపడటం. అందుకే ఇంకో కంపెనీ సీఈఓ ఏమన్నారంటే, ఈ ధరకు అమ్మడం అస్సలు సాధ్యం కాదు, ఇది నిలబడదు అనన్నారు. ఉదాహరణకి మొదటి ఏడాదిలోనే క్యాంపస్ ష్యూర్ మీద 20 కోట్ల నష్టం రావచ్చు. కానీ 10 లక్షల కోట్ల రూపాయల కంపెనీ అయిన రిలయన్స్కి ఈ 20 కోట్లు ఒక లెక్క, వాళ్లకిదొక రౌండింగ్ ఎర్రర్ లాంటిది. మార్కెట్ కోసం ఈ మాత్రం నష్టాన్ని వాళ్లు హ్యాపీగా భరిస్తారు. కాని చిన్న కంపెనీలు భరించలేవు. సో మనం చెల్లించే అసలు ధర ఇదిగోండి. 1. పర్యావరణం. కోట్ల కొద్దీ కొత్త ప్లాస్టిక్ బాటిళ్లు, అవి భూమిలో కలవడానికి 400 ఏళ్లు పడుతుంది. 2. భూగర్భ జలాలు. ఇప్పటికే నీటి సమస్య ఉన్న మన నగరాల్లో భూగర్భ జలాన్ని ఇంకా తోడేయడం. 3. ముఖ్యమైనది, 1000కి పైగా లోకల్ బ్రాండ్లు మూతపడితే వాటిమీద ఆధారపడిన లక్షల మంది జీవితాలు ఏమవుతాయి? మరిప్పుడు బిస్లేరి ఏం చేయాలి? వాళ్ల ముందున్న దారులన్నీ కష్టమైనవే. ధర తగ్గిస్తే లాభాలు పోయి కంపెనీనే దెబ్బతింటుంది. పట్టించుకోకుండా ఉంటే నెమ్మలిగా మార్కెట్ చీజారిపోతుంది. లేదా పట్టణాల్లో ప్రీమియం కస్టమర్ల మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఇక ఆఖరి ఆప్షన్, గౌరవంగా కంపెనీని అమ్మేసి తప్పుకోవడం. ఏది చూసినా అంత ఈజీ కాదు. కాబట్టి ఈరోజు మనకి 15 రూపాయలకే వాటర్ బాటిల్ దొరుకుతోందని సంతోషించాలా, లేక రేపు మార్కెట్లో పోటీయే లేకుండా పోయినప్పుడు మనం చెల్లించబోయే అసలు ధర గురించి ఇప్పటినుంచే ఆలోచించాలా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. దీనికి సమాధానం కాలమే చెప్పాలి.